నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతులను ఆదుకోవడానికి ఎరువుల దిగుమతికి 1.71 లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాం. లోక్సభలో స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి. కాంగ్రెస్ వాయినాడ్ బాధితులకు హామీ ఇచ్చిన ఇళ్లను నిర్మించకుండా మోసం చేసింది. హస్తం పార్టీపై విరుచుకుపడ్డ సిపిఐ కేరళ కార్యదర్శి ఎంవి గోవిందన్. ప్రత్యేక మహిళా వ్యవస్థాపకుల ఉత్పత్తి మార్కెటింగ్ పథకానికి నిధులు సమకూర్చాం. ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎప్స్టీన్ ఫైల్స్ పై రాహుల్ ఆరోపణలను ఖండించిన మంత్రి హర్దీప్ పురి. తాను ఎప్స్టీన్ ను 3-4 సార్లు కలిశానని అంగీకారం. జీహెచ్ఎంసీ విభజన చట్ట విరుద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసన మండలిలో వాడివేడి చర్చ. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేసిన మంత్రి లోకేష్. మిర్చౌక్ లో హైదరాబాద్ పోలీసుల కార్డన్ సర్చ్. అక్రమ ఆయుధాలు మరియు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మాజీ మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం. దాడి చేసిన జగ్గారెడ్డిని పోలీసులై బుజ్జగించడమేమిటి? ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వాస్తవాలను పక్కన పెట్టి గవర్నర్తో అసెంబ్లీలో అసత్యాలు చదివించారు. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శలు. యూఫోరియాపై మహేష్ బాబు ప్రశంసలు. క్లైమాక్స్ అద్భుతమన్న సూపర్ స్టార్. ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో కొనసాగుతున్న భారత షూటర్ల పతక జోరు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఫైనల్లో అనీష్ బన్వాలకు కాంస్య. యువత కోసం కొత్త పథకాలు లేవని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. దేశంలో 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించబోతున్నాయని ఆర్థిక మంత్రి లోక్సభకు తెలిపారు. దేశంలో ఎరువుల కొరత లేదని, రైతులను ఆదుకోవడానికి ఎరువుల దిగుమతికి 1.71 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు లోక్సభలో ఆర్థిక మంత్రి తెలిపారు. मैडम, बहुत सारे लोग युवाओं के लिए बात किए और ये विषय था कि कुछ ऐसे नया पॉलिसी नहीं ले आ रहे जिससे युवा के लिए रोजगार मिले और उनको कैसे क्या स्कीम्स के द्वारा अटेंड कर रहे. मैं स्पष्टता से कहना चाहती हूं, जैसे मैंने पहले ही बताया, 5 रीजनल मेडिकल हब्स मेडिकल टूरिज्म को बढ़ावा देगा. उसके साथ साथ 1 लाख अपॉर्चुनिटीज इन द नेक्स्ट 5 years उस एक स्कीम के द्वारा होने वाले हैं. एलाइड हेल्थ प्रोफेशनल्स के उस बड़ा स्कीम के द्वारा. फिर 5 न्यू इंडस्ट्रियल टू टेक्सटाइल सेक्टर टू लेदर सेक्टर मेजर पार्क्स जो बना रहे हैं, उसमें भी हम मानते हैं नया उद्योग और जॉब्स
होने का संभावना क्लियरली दिखता है। एल्डरली केयर के लिए हमारी केयर इकोसिस्टम को बढ़ावा देने के लिए 1.5 लाख केयर गिवर्स को हम तैयार कर रहे हैं इस साल विद स्किल्स जो कि वो వెల్నెస్ యోగా అండ్ అసిస్టెంట్ కాంగ్రెస్ వైనాడ్ కొండచర్య బాధితులకు హామీ ఇచ్చిన ఇళ్లను నిర్మించకుండా మోసం చేసిందని సిపిఐ కేరళ కార్యదర్శి ఎంవి గోవిందన్ ఆరోపించారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ వైనాడ్ బాధితులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ഈ ചൂരൽമല മുണ്ടക്കൈ ദുരന്തത്തിൽപ്പെട്ടവർക്ക് വീട് നൽകുമെന്ന് പറഞ്ഞ് 1.5 വർഷമായിട്ടും അതിന്റെ ഒരു കല്ല് പോലും ഇടാതെ പറ്റിച്ച ശേഷം മാധ്യമങ്ങൾക്ക് മുന്നിൽ വന്ന് എവിടെയാണ് വൈകിയത് എന്ന ചോദ്യം പ്രതിപക്ഷ നേതാവ് ചോദിക്കുകയാണ്. അങ്ങനെ ചോദിക്കാൻ ചില്ലറ തുലിക്കട്ടിയൊന്നും പോരാ. കാരണം പണം ഇവർ പിരിച്ചിട്ടുണ്ടെന്നാ പറയുന്നത്. എത്രയാ പിരിച്ചതെന്നുള്ള വിവരമില്ല. എത്ര കോടിയാണ് പിരിച്ചത് എന്നുള്ളതിനെ പറ്റി ഒരു വിവരമില്ല. ഇപ്പോൾ ഡിവൈഎഫ്ഐ പിരിച്ച് അവർ പറഞ്ഞു ഞങ്ങൾ വീട് കൊടുക്കുന്നു. അത് 20 കോടിയാണ് കൊടുക്കുന്നത്. 20 കോടി അവർ പിരിക്കാനല്ല ഇത്. അവർ ഈ പാഴ്വസ്തുക്കൾ ശേഖരിച്ചു, അതുപോലെ തന്നെ അധ്വാനം നിർവഹിച്ചു. അങ്ങനെ അവർ കേരളത്തിൽ നടത്തിയ ഒരു വർക്കിന്റെ ഭാഗമായിട്ടാണ് അവർ 20 കോടി ഉറുപ്പിക കൊടുത്തത്. അപ്പോൾ 20 കോടി ഉറുപ്പിക എന്ന് പറയുന്നത് ഇന്നത്തെ പരിസ്ഥിതിയിൽ കണക്കൂട്ടി നോക്കിയാൽ അവർ ആദ്യം തീരുമാനിച്ച് 25 കോടി കൊടുക്കുന്നതാണ്. അത് അതിനേക്കാൾ എത്രയോ കൂടുതൽ വീട് കൊടുക്കാനുള്ള പണം അവർ ഗവൺമെന്റിന് കൊടുത്തിട്ടുണ്ട്. എന്നാൽ ഇവര് ഈ കോൺഗ്രസ്സുകാര് ഒരു സംഭാവനയും കൊടുക്കാൻ പാടില്ല, ഗവൺമെന്റിന്റെ ഭാഗമായിട്ടുള്ള ദുരിതാശ്വാസ നിധിയിലേക്ക് ഒരു പൈസയും കൊടുക്കാൻ പാടില്ല എന്ന് കോൺഗ്രസ് ജീവനക്കാര് അതിന്റെ ഓർഡർ കത്തിച്ചു. ഞങ്ങൾ നയാ പൈസ കൊടുക്കില്ല എന്ന് പറഞ്ഞു. അവസാനം അവർ പറഞ്ഞു ഞങ്ങൾ തന്നെ ഫണ്ട്. ఉత్తరప్రదేశ్ బడ్జెట్ 2026-27 రాష్ట్ర పురోగతికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము సెకండరీ స్థాయి నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ బడ్జెట్ లో డ్రీమ్ స్కిల్ ల్యాబ్ క్లస్టర్ కు కూడా నిధులు కేటాయించబడ్డాయని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక మహిళా వ్యవస్థాపకుల ఉత్పత్తి మార్కెటింగ్ పథకానికి నిధులు సమకూర్చిందని సీఎం వెల్లడించారు. उत्तर के युवाओं के लिए उन्हें डिजिटली सक्षम बनाने के लिए हम लोगों ने स्वामी विवेकानंद युवा सशक्तिकरण योजना के अंतर्गत जो चालू वर्ष में उनके लिए टैबलेट या स्मार्टफोन वितरण के कार्यक्रम के लिए धनराशि की व्यवस्था भी इस बजट में की है। और इसके साथ ही एमएसएमई सेक्टर में खासतौर पर जो पुराने कंबल कारखाने थे, उन कंबल कारखानों को आधुनिकीकरण करने की दिशा में, क्योंकि हर वर्ष हम लोगों को गरीबों को कंबल वितरण करने के लिए अतिरिक्त प्रावधान करने पड़ते हैं, उसके लिए भी हम लोगों ने इस बजट में इसका प्रस्ताव किया है। आईटी एंड इलेक्ट्रॉनिक सेक्टर के लिए विशेष, जिसमें उत्तर प्रदेश एआई मिशन की व्यवस्था, एआई सेंटर ऑफ एक्सीलेंस, इंडिया एआई डाटा लैब्स की स्थापना, साइबर फ्रॉड को रोकने के लिए साइबर सिक्योरिटी ऑपरेशन सेंटर की स्थापना का भी विशेष प्रावधान इस बजट में हम लोगों ने यहां पर किया है। और जो मैंने पहले भी कहा है कि जो डाटा सेंटर की मांग को देखते हुए इसमें काफी बड़े विस्तार को आगे हमने इसका विस्तार किया है। प्रदेश में कई डाटा सेंटर की वर्तमान में స్థాపన हो रही है, लेकिन इनका అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. తాను ఎప్స్టీన్ ను కలిసిన మాట వాస్తవమేనని, అయితే అది కేవలం వృత్తిపరమైన సందర్భంలోనే జరిగిందని స్పష్టం చేశారు. ఎప్స్టీన్ పై ఉన్న లైంగిక ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ సమావేశాలకు ఎప్స్టీన్ పై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి సంబంధం లేదని ఆయన నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదని విమర్శించారు. In 8 years there are 2 references or 1 email which I exchange, which is because they have introduced me, that is my contacts have introduced me to a man called Reid Hoffman. Reid Hoffman was the founder of LinkedIn. I don't know how many of you are on LinkedIn. I suspect many of you are on LinkedIn. So I meet Mr. Reid Hoffman of LinkedIn
And after the meeting with Reid Hoffman, I sent a message. Now, the Epstein files, the Yuva Neta should know, are about wrongdoing, criminal offenses. The Epstein files are about charges that he had an island where he used to take people to indulge their sexual fantasies, charges of pedophilia, and there are victims of this. Those victims have brought cases against the people in authority. My interaction has got nothing to do with that. My interaction, and this is the only substantive email, there are one or two others also I'll give you. This is dated 13th November 2014. It's a long email. Anybody wants a copy, it's available on the internet. The DOJ, Mr. Rahul Gandhi says, the Department of Justice has put out flights. अरे भाई दुनिया ने देख लिया, उसको analyze कर लिया. What am I telling Mr. Reid Hoffman on an email which is copied to Epstein? I'm saying, I am now convinced more than ever that India today presents a terrific opportunity for internet-based economic activity. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా విభజించడం ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘించడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ప్రధాన కార్యాలయానికి దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా కార్పొరేషన్లో కలపడంతో ఉపాధి హామీ పథకం వర్తించక ఆయా గ్రామాల పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. బుధవారం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమగ్ర ప్రణాళిక లేకుండా, ఆర్థిక వనరుల సమీకరణ లేకుండా అనేక గ్రామాలను కొత్త కార్పొరేషన్లలో విలీనం చేసిందని విమర్శించారు. 2007లో ఏర్పడిన జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 కిలోమీటర్ల కాగా ఇప్పటికే 3 కార్పొరేషన్లు కలిపి 2053 చదరపు కిలోమీటర్లకు పెంచిన విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతుల ప్రణాళిక లేదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ విభజనపై ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జనగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు వార్డుల విభజన చేయకూడదని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ విభజన నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. జీహెచ్ఎంసీతో పాటు మరో కొత్త 2 కార్పొరేషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి ఈరోజు 3 కార్పొరేషన్స్ గా నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ గతంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొన్ని డివిజన్స్ ను విభజించి 3 కార్పొరేషన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒక డివిజన్ 1/2 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే ఒక డివిజన్, ఒకటి 80 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 1/2 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 80 స్క్వేర్ మీటర్స్ కు ఒక్కొక్క డివిజన్ తేడా. ఇంత సంబంధం లేకుండా డివిజన్స్ 300 డివిజన్స్ ఏర్పాటు చేసి దాన్ని మరి ఈరోజు విభజించడం జరిగింది. 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి జిహెచ్ఎంసి ఈ 3 కార్పొరేషన్స్ కలిపితే 2053 స్క్వేర్ కిలోమీటర్స్ గా పెంచడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు ఈ కార్పొరేషన్స్ పెంచుకుందాము అనేటువంటి ఆలోచనే తప్ప కార్పొరేషన్ లో ఏ రకంగా మౌలిక వసతులు కలుపుతామనేటువంటి ప్లానింగ్ లేదు ఈ ప్రభుత్వం. ఇది కోర్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఈరోజు రోడ్లు పాడైపోయి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షం వస్తే కాలు తీసి కాలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్ ఏరియా ఉంటే దాన్ని 650 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి తీసుకెళ్లి 2053 స్క్వేర్ కిలోమీటర్స్ గా మీరు మారిస్తే అర్థం పర్థం లేకుండా కనీసము 10 మందితో చర్చిద్దాము, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము, ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుందాము, కొద్దిగా చర్చించి చేస్తే బాగుండేది. కానీ అది కూడా చేయలేదు ఎక్కడ కూడా. ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై శాసన మండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసన మండలిలో వేడి చర్చించారు. ఈ చర్చలో భాగంగా ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. క్రెడిబిలిటీ కంపెనీలకే భూములు కేటాయించడం జరుగుతోందని తేల్చి చెప్పారు. ఎంఓయూలు కుదుర్చుకున్నాకే కంపెనీలకు భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రశ్న ఐటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, అందుకే ఫస్ట్ తీసుకోమని కోరాను అధ్యక్ష. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 2లో పెడతాం జరిగింది. గత 20 నెలల కాలంలో 99 పైసల చొప్పున పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మరియు ఇతర సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు అడిగాను అధ్యక్ష. అవి ఇచ్చారు కానీ వాటి ధరలు ఇవ్వలేదు అధ్యక్ష.
ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామనేది ఇచ్చారు, కానీ వాటి ధరలు ఇవ్వలేదు. అందుకు సంబంధించిన దానికి ప్రాతిపదిక ఏంటి అనేది కూడా అడిగాం అధ్యక్ష. మీరే చెప్పారు కదా 99 పైసలకి ఇచ్చారని. అదే అది కన్ఫర్మ్ చేయాలి కదా అధ్యక్ష. ధరలు లేవు దాంట్లో ఇచ్చిన ఆన్సర్లో. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు, ఏ డేట్లు ఇచ్చామని ఇచ్చారు, కానీ ఏ ధరకి ఏ కంపెనీకి ఇచ్చారు అనేది లేదు అధ్యక్ష. అది నిజం అబద్ధం కూడా ప్రజలకు తెలియాలి కదా అధ్యక్ష. 99 పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా, కొన్ని కంపెనీలకే ఇచ్చారా, అది ఏంటనే వివరాలు కావాలి కదా అధ్యక్ష. అది 3వ క్వశ్చన్ అధ్యక్ష. 3వది వచ్చి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల వివరాలు, పరిశ్రమల వారీగా భూ కేటాయింపు మరియు ధరల వివరాలు కూడా అడిగాం అధ్యక్ష. ఆ ధరల వివరాలు రాలేదు అధ్యక్ష. చెప్తే నేను తర్వాత. ఓకే మిస్టర్ అధ్యక్ష మీరే చెప్పారు. హైదరాబాద్ పోలీసులు మిడ్ చౌక్ లో గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 300కి పైగా ఇళ్లలో సోదాలు చేపట్టి అక్రమ ఆయుధాలు మరియు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. यहाँ पे चारमीनार जोन पुलिस की तरफ से रेन बाजार पुलिस स्टेशन लिमिट में गंगानगर नाला के पास में यहाँ पे कार्डन सर्च ऑपरेशन किया गया। तो कार्डन सर्च ऑपरेशन एसीपी मिड चौक श्याम सुंदर और एसएचओ रेन बाजार नेताजी के लीडरशिप में किया गया। इसके अंदर पुलिस की तरफ से करीब 150+ पुलिस पर्सन यहाँ पे पार्टिसिपेट हुए और ये कार्डन सर्च काफी एक सक्सेसफुल कार्डन सर्च यहाँ पे हुआ। उसके अंदर ऑलमोस्ट 40+ टू व्हीलर्स जो विदाउट नंबर प्लेट, विदाउट प्रॉपर डॉक्यूमेंटेशन सीज किए गए और साथ में 6 राउडी शूटर्स यहाँ पे पकड़े गए और उनके नाम है सैयद अली, हबीब, अयूब खान, जफर अली, अली हुसैन, सईदुद्दीन और इसके साथ में 2 और सस्पेक्ट शूटर्स को भी यहाँ पे पकड़ा गया। इसके अलावा यहाँ पे जो इलीगल चीजें चल रही थी, जैसे कि यहाँ पे इलीगल जो फिलिंग ऑफ गैस रहता है, ऐसे 3 इलीगल गैसेस भी पकड़े गए और साथ में यहाँ पे एक राउडी शूटर के घर में हमें 3 चाकू भी मिले, साथ में गांजा के कुछ पॉकेट्स भी मिले, एक हुक्का भी यहाँ पे मिला। एक अच्छा कॉर्डन सर्च यहाँ पे किया गया। ये कॉर्डन सर्च का जो मकसद था वो है कि सारे जो लोग हैं प्रॉपरली फैमिलीज की यहाँ पे सुरक्षा रखना। काफी ज्यादा लोग जो है हम देख रहे हैं कि रमजान के टाइम में भी बिहार यूपी से जो ट्रबल मॉन्गर है, जो चोर है, अपराधी है, हैदराबाद में आके చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు. సామ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. 5 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు. పుంకాలుగా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, తుదకు మాజీ మంత్రుల మీద, ఇండ్ల మీద కూడా దాడి చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు. మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం, ఇంటినంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో, అంతా కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. మరి ఈ సంఘటన తర్వాత ఒక బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది? వీళ్ళని చేసి నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ సాగించాలని ఆలోచన చేస్తా ఉన్నారా లేదా? మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తన మనిషిని గెంటేశాడన్న నింద మోపి సిఐఎస్ఐలు హోంగార్డులను దూషిస్తూ దాడికి దిగిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసు అధికారులు బుజ్జగించడం దుర్మార్గమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులకు జరిగిన ఘోర అవమానమని పేర్కొన్నారు. పోలీసులపై దాడికి యత్నించిన జగ్గారెడ్డి ఘటనపై బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కేసు నమోదు చేయకుండా జగ్గారెడ్డిని ప్రాధేయపడటం రాష్ట్రంలో అడుగంటిన పోలీసుల ఆత్మస్థైర్యాన్ని సూచిస్తున్నదని పేర్కొన్నారు. ఏ పాపం ఎరుగని
సోషల్ మీడియా యాక్టివిస్టులపై చీటికి మాటికి చిల్లర కేసులు పెట్టి జైలుకు పంపించి సుప్రీంకోర్టులో కోట్లకు కోట్లు ప్రజాధనం వృధా చేస్తున్న తెలంగాణ పోలీసులు తమపై దాడికి యత్నించిన జగ్గారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వేలాది మంది పోలీసులకు, హోంగార్డులకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు. నిజంగా ఒక పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా బాధ అనిపించింది, రక్తం మరిగిపోయింది. నిజంగా జగ్గారెడ్డి గారు మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సంగారెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారు. మీ క్యాండిడేట్ను ముట్టుకుంటేనే మీరు సిఐని గాండుగాడు అంటున్నారు, నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇంకా హోంగార్డులను అయితే మీరు చాలా నీచంగా తిడుతూ ఉన్నారు. మీ అమ్మకు పుట్టినరా, నాయనకు పుట్టినరా, కొడుకులారా మీ సంగతి చూస్తా అని అంటున్నారు. అంటే యూనిఫామ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా? మరి ఈ పోలీసులే లేకపోతే, వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారా ఊర్లలో? మీ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. వాస్తవాలను పక్కన పెట్టి గవర్నర్తో అసెంబ్లీలో అసత్యాలు చదివించారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని ఆమె తప్పుపట్టారు. సభలో గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలేనని, అది ప్రజా వ్యతిరేక ప్రసంగమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, ఉద్యోగులు, నిరుద్యోగులు, వాలంటీర్లు, అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తెచ్చే ఒత్తిడి వల్ల ఉద్యోగులు ప్రాణాలను కోల్పోతున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయినా కూడా ఈరోజు ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఉద్యోగస్తులకు మేలు చేసిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈరోజు చూసుకుంటే 19 నెలల్లోనే 3.22 లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు దాదాపుగా ఉద్యోగస్తులు కూడా ఇవ్వాల్సిన బకాయిలు 31 వేల కోట్ల అప్పులున్నాయి. ఆ బకాయిలు చెల్లించాల. అనేకమైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు వాలంటీర్లు కూడా ఏం చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 ఇస్తామని మభ్య పెట్టి మాయ చేసి వాళ్ళ వాలంటీర్లకు మభ్య మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వస్తేనే అసలు వాలంటీర్లను పట్టించుకునే పరిస్థితే లేదు. వాళ్ళతో సర్వీస్ చేయించుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు 2,40,000 మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాడు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేక ఈరోజు వాళ్ళు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చారు. మా జాబ్ క్యాలెండర్ జనవరిలోని జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇలాగ అనేకమైన అలివిగాని హామీలన్నీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా సూపర్ 6 అన్నారు, వాటిలో 3 మాత్రమే ఇచ్చారు. 3 కూడా అర్రకొర ఇవ్వడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యూఫోరియాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాను వీక్షించిన ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుణశేఖర్ కథలను చెప్పే విధానంలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. సినిమాను నేను బాగా ఆస్వాదించాను. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. ఇది తప్పక చూడాల్సిన సినిమా అని మహేష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. దర్శకుడు గుణశేఖర్ తో పాటు నటి భూమిక చావ్లా, నిర్మాతలు నీలిమా గుణ, యుక్త గుణ, సంగీత దర్శకుడు కాలభైరవ, నటి సారా అర్జున్ సహా మొత్తం చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక అంశాలతో కూడిన డ్రామా థ్రిల్లర్ గా యూఫోరియా తెరకెక్కింది. యువత ఎదుర్కొంటున్న డ్రగ్స్, నేరాలు, కుటుంబ సమస్యల వంటి సున్నితమైన అంశాలను ఈ చిత్రంలో చర్చించారు. భూమిక చావ్లా, సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతుంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఫైనల్లో యువ షూటర్ అనీస్ బన్వాలా కాంస్య పతకంతో మెరిశాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో అనీష్ 23 పాయింట్లతో 3వ స్థానంలో నిలవగా యూషియోకా దాయ్
చిరుయుకెన్ నిఖిత వరుసగా స్వర్ణ రజక పతకాలు కైవసం చేసుకున్నారు. ఇదే విభాగంలో ఆదర్శ్ సింగ్ 6వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. అనీష్ ఆదర్శ్ సింగ్ పాయింట్లతో ఫైనల్ పోరుకు అర్హత సాధించగా 4వ సిరీస్ తర్వాత ఆదర్శ్ ఎలిమినేట్ అయ్యాడు. మరోవైపు 50 మీటర్ల జూనియర్ రైఫిల్ ఈవెంట్లో అద్రియాన్ కర్మాకర్, రోహిత్ కన్యాన్, హేమంత్ బర్మన్ తో కూడిన త్రయం ఫైనల్లో నిలిచింది. పురుషుల జూనియర్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ కేటగిరీలో సూరజ్ శర్మ, ముఖేష్ నేలవల్లి వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. ఓవరాల్ గా భారత్ ప్రస్తుతం 41 స్వర్ణాలు, 19 రజతాలు, 15 కాంస్య పతకాలతో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతులను ఆదుకోవడానికి ఎరువుల దిగుమతికి 1.71 లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాం. లోక్సభలో స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి. కాంగ్రెస్ వాయునాడ్ బాధితులకు హామీ ఇచ్చిన ఇళ్లను నిర్మించకుండా మోసం చేసింది. హస్తం పార్టీపై విరుచుకుపడ్డ సిపిఐ కేరళ కార్యదర్శి ఎంవి గోవిందన్. ప్రత్యేక మహిళా వ్యవస్థాపకుల ఉత్పత్తి మార్కెటింగ్ పథకానికి నిధులు సమకూర్చాం. ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎప్స్టీన్ ఫైల్స్ పై రాహుల్ ఆరోపణలను ఖండించిన మంత్రి హర్దీప్ పురి. తాను ఎప్స్టీన్ ను 3-4 సార్లు కలిశానని అంగీకారం. జీహెచ్ఎంసీ విభజన చట్ట విరుద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసన మండలిలో వాడివేడి చర్చ. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేసిన మంత్రి లోకేష్. మిర్చౌక్ లో హైదరాబాద్ పోలీసుల కార్డన్ సెర్చ్. అక్రమ ఆయుధాలు మరియు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం. దాడి చేసిన జగ్గారెడ్డిని పోలీసులై బుజ్జగించడమేమిటి? ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వాస్తవాలను పక్కన పెట్టి గవర్నర్తో అసెంబ్లీలో అసత్యాలు చదివించారు. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శలు. యూఫోరియాపై మహేష్ బాబు ప్రశంసలు. క్లైమాక్స్ అద్భుతమన్న సూపర్ స్టార్. ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో కొనసాగుతున్న భారత షూటర్ల పతక జోరు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఫైనల్లో అనీష్ బన్వాలకు కాంస్య. ఇదరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.